ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జైలు ఏదో మీకు తెలుసా? ఆ జైలుకి గోడలు ఉండవు, ఇనుప గ్రిల్స్ ఉండవు, కంటికి కనిపించే కాపలాదారులు అసలే ఉండవు. కానీ ఆ జైలు నుండి మీరు ఎప్పటికీ తప్పించుకోలేరు, ఎందుకంటే ఆ జైలు తాళం మీ చేతిలోనే ఉంది. అవును, మీరు ఇప్పుడు ఏ స్క్రీన్ వైపు చూస్తూ నా మాటలు వింటున్నారో అదే ఆ జైలు. నిరంతర నిశ్శబ్ద ఖైదీలుగా మారుస్తున్న స్మార్ట్ ఫోన్ అనే డార్క్ రియాలిటీ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. మన చిన్నతనం గుర్తుందా? అది ఒక అద్భుతమైన స్వర్ణయుగమనే చెప్పాలి. గోల్డెన్ పీరియడ్. సాయంత్రం అవ్వగానే అమ్మ మనల్ని చంకన ఎత్తుకొని ఆ చల్లగాలిలో ఆకాశంలో ఉన్న ఆ చందమామను చూపిస్తూ చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడుతూ మెత్తగా కలిపిన అన్నాన్ని గోరుముద్దగా పెడుతుంటే ఆ రుచి వేరు. అదొక అద్భుతమనే చెప్పాలి. అన్నం తినకపోతే బూచోడొచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు చెప్పేటి ఆ తీయటి అబద్ధం మన ఆకలి తీర్చే. ఆ టైంలో చెప్పే కథల్లో మన ఊహాశక్తి, ఇమాజినేషన్ అనేది డెవలప్ అయ్యేది. కానీ ఈరోజు ఆ మధురమైన క్షణాల్ని స్మార్ట్ ఫోన్ పూర్తిగా మింగేసిందని చెప్పాలి. అన్నం తినకపోతే పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఆ స్క్రీన్ వైపు పిచ్చిగా చూస్తూ పిల్లలు నోరు తెరుస్తున్నారు తప్ప వాళ్ళు ఏం తింటున్నారు, ఆ రుచిని ఆస్వాదించే టేస్ట్ బడ్స్ కూడా వాళ్ళకి పని చేయడం లేదు. వాళ్ళు తింటున్నది అన్నమా లేదంటే డిజిటల్ విషమా? మన చిన్నప్పుడు సాయంత్రం వేళ ఒక్కసారి కరెంటు పోయిందంటే చాలు, అదొక పెద్ద పండగ అని చెప్పాలి. కరెంటు పోగానే ఇంట్లో ఉండే పిల్లలందరూ ఒక్కసారిగా కేకలు వేసుకుంటూ రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు. నేల బండ, బొమ్మ ప్రాణం, దొంగ పోలీస్ అంటూ ఆ వెన్నెల్లోనే ఆడుకుంటూ వీధులన్నీ సందడిగా మారిపోయాయి. పెద్దవాళ్ళంతా అరుగుల మీద కూర్చొని మనస్ఫూర్తిగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు. పవర్ కట్ అనేది మనుషులను ఒక్క చోటికి చేర్చే ఒక అందమైన నెపం. కానీ ఈరోజు కరెంటు పోయినా సరే వీధులన్నీ శ్మశానంలా నిశ్శబ్దంగా ఉంటున్నాయి. ఎందుకంటే బయట వెలుతురు లేకపోయినా చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్ వెలుతురు ఉందిగా. చీకటి గదిలో దెయ్యాల ఆ స్క్రీన్ వెలుతురుని ముఖంపై వేసుకొని పక్కన ఉన్న మనిషితో మాట్లాడకుండా సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ మనుషులను పరాయి వాళ్ళుగా చేసేసింది. ఒకప్పుడు సమ్మర్ హాలిడేసో ఫెస్టివల్ హాలిడేసో వచ్చాయంటే చాలు, ఎండ లేదు వాన లేదు, తిండి నిద్ర మర్చిపోయి గ్రౌండ్లోనే పడి ఆడుకునేవాళ్ళు. కానీ ఈరోజు బయట మైదానాలు ఖాళీగా ఏడుస్తున్నాయి. ఆడుకోవడానికి పిల్లలు లేరు, ఎందుకంటే పిల్లలంతా 4 గోడల మధ్య స్క్రీన్లకి బందీ అయిపోయారు. ఆడే గేమ్స్ కూడా ఎలాంటివో తెలుసా? వాణ్ణి చంపు వీణ్ణి నరుకు అనే భయంకరమైన వైలెంట్ గేమ్స్ ఆడుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు హింసను చూస్తూ ఆడుతూ నేటి తరం పిల్లలు మానసికంగా డిస్టర్బ్ అయిపోతున్నారు. చిన్న వయసులోనే విపరీతమైన కోపం, ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, వీటన్నిటికీ కారణం ఆ చేతిలో ఉన్న ఆయుధమే. ఈ సోషల్ మీడియా అంతటితో ఆగకుండా మన జీవితంలోకి తెచ్చిన అత్యంత భయంకరమైన వ్యాధి ఏంటో తెలుసా? కంపారిజన్, అంటే ఇతరులతో పోల్చుకోవడం. ఒకప్పుడు భర్త ఎంతో కష్టపడి తెచ్చే జీతం తక్కువైనా సరే ఇల్లంతా ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడిచిపోయేది. ఈరోజు లక్షలు సంపాదించిన ఇంట్లో ప్రశాంతత లేదు, ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవడో పెట్టిన ఫేక్ లగ్జరీ జీవితాన్ని చూసి వాళ్ళు ఆ హోటల్కి వెళ్ళారు, వాళ్ళు కారు కొన్నారు, మనం మాత్రం ఇంతేనా అని మనల్ని మనమే వేరే వాళ్ళతో పోల్చుకోవడం మొదలుపెట్టాం. ఈ కంపారిజన్ వల్ల రిలేషన్షిప్స్లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి, హద్దులు కూడా దాటిపోతున్నాయి. పక్కవాడి లైఫ్ స్టైల్ చూసి మన ఇంట్లో ఉన్న నిజమైన ప్రేమను తక్కువ చేసి చూసుకుంటూ మన చేతులతో మనమే మన జీవితాలని నరకంలోకి నెట్టేసుకుంటున్నాం. నమ్మకం ఉండాల్సిన చోట అనుమానాలు, తృప్తి ఉండాల్సిన చోట అసూయ పెరిగి బంధాలు ముక్కలవుతున్నాయి. ఈ సోషల్ మీడియా మన మీద చూపించే ప్రేమ ఎలా ఉంటుందంటే, సొంత వాళ్ళైనా సరే రోజులో ఒక్కసారైనా అన్నం తిన్నావా అని అడగడం మర్చిపోతారేమో, కానీ మన ఫోన్స్లో ఉండే ఫుడ్ డెలివరీ యాప్స్ మాత్రం మర్చిపోవు. ఆ ఆఫర్ ఉంది, ఈ ఆఫర్ ఉంది అని మనల్ని ఏదో రకంగా టెంప్ట్ చేసేలా నోటిఫికేషన్లు పంపుతాయి. ఇది ప్రేమ కాదు, మన ఆకలిని, మన ఎమోషన్స్ని క్యాష్ చేసుకునే పక్కా కార్పొరేట్ స్ట్రాటజీ. అల్గోరిథం కూడా మన ఆలోచన తగ్గట్టే పనిచేస్తుంది. మన ఫోన్లో ఫ్రెండ్తో దేని గురించి అయినా మాట్లాడితే, ఎగ్జాంపుల్గా కొత్త ఫోన్ గురించి మాట్లాడితే దానికి సంబంధించిన యాడ్స్ వస్తూ ఉంటాయి. లేదంటే ఎక్కడికైనా ట్రిప్కి బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటే దానికి సంబంధించిన యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఏదో రకంగా మన అటెన్షన్ని వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం అనేది ఈ కార్పొరేట్ ఆల్గరిథంని ఆ విధంగా డిజైన్ చేశారు. మనల్ని ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండే విధంగా ఆల్గరిథం డిజైన్ చేసి మనమెందు వదులుతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే, ఈ ఫోన్స్ని కంప్లీట్గా ఆపేయండి అనటం లేదు, కానీ టెక్నాలజీకి
శత్రువునయ్యే ప్రయత్నం కూడా కాదు. కానీ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎంతవరకు వాడాలి, ఎంతవరకు ఉపయోగించుకోవాలో ఒక లిమిట్ అనేది పెట్టుకోండి. నిజంగా చెప్పాలంటే ఈ ఫోన్స్ కనిపెట్టిన వాళ్ళు, ఈ ఆల్గరిథంని డిజైన్ చేసిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఈ సోషల్ మీడియాని ఇస్తారనుకుంటున్నారా? లేదు. వీటన్నిటికీ వాళ్ళు దూరంగా పెంచుతారు. వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే ఇస్తారు. వాళ్ళు ఒక లిమిట్ పెడతారు. ఆ లిమిట్ క్రాస్ చేయనివ్వరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు మన మీద వదిలిన సోషల్ మీడియా అనే డ్రగ్ ఎంత ప్రమాదకరమో అని. కాబట్టి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకుండా వాళ్ళు వీటన్నిటికీ దూరంగా పెంచుతారు. ఈ వీడియో చూశాక వెంటనే మార్పు వస్తుందని చెప్పడం లేదు, కానీ మెల్లగా డే బై డే స్క్రీన్ టైంని రెడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆఫీస్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఫోన్ వాడడం తప్పదు, కానీ ఇంటికి వచ్చాక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. పేరెంట్స్, వైఫ్, పిల్లలతో టైం స్పెండ్ చేయండి. మీరు టైం స్పెండ్ చేస్తే ఎదుటివారు కూడా మీతో టైం స్పెండ్ చేస్తారు. ఆటోమేటిక్గా స్క్రీన్ టైం కూడా తగ్గుతుంది. దీనివల్ల ఫ్యామిలీ బాండింగ్ కూడా పెరుగుతుంది. కుదిరినప్పుడల్లా పిల్లలకు కథలు చెప్పండి. గ్రౌండ్కి తీసుకెళ్ళి ఆడుకోమనండి. పక్కన వారి సోషల్ మీడియా లైఫ్ని మన రియల్ లైఫ్తో పోల్చుకోకుండా ఉన్న దాంట్లోనే తృప్తిగా ప్రేమను వెతుక్కుందాం. మీ చేతిలో ఉన్న ఈ ఆయుధాన్ని, మీ జీవితాన్ని, తర్వాత తరాన్ని సర్వనాశనం చేయకముందే లిమిట్స్ పెట్టుకుందాం. మనల్ని మనం కాపాడుకుందాం. ఎందుకంటే నిజమైన జీవితం స్క్రీన్ లోపల లేదు, స్క్రీన్ బయట, ప్రకృతిలో, మన చుట్టూ ఉన్న మనుషుల మధ్య ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మాతో పంచుకోండి. ఫ్రెండ్స్, ఇది కొత్త ఛానల్. మీ సపోర్ట్ మాకు చాలా విలువైనది. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బెస్ట్ క్వాలిటీ వీడియోని మీ ముందుకు తీసుకురాగలం. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే అన్సీన్ లైఫ్ స్టోరీస్ తెలుగు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అన్సీన్ లైఫ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.